వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట. హత్య ఏమిటి, పారిపోవడం ఏంటి? నేను శిరీషను బామ్మ. నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షటప్. నేను చెప్తాను బామ్మ. ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పెళ్ళారు. బామ్మ, ఇదేదో కుట్ర. ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మ, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మ, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ. ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్, ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకుందామనా? కమాన్, నో. నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. నేనే నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నో యువర్ ఆనర్, నేనే అసలైన శిరీష్ అని. ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలున్నాయి. ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్? ఎస్, ప్రవేశపెట్టండి. మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు శ్రీమతి పార్వతమ్మ గారు. చూడండి పార్వతమ్మ గారు, ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి. అలాగే చెప్తానమ్మా. నేనే బామ్మ. ఇదేనమ్మా మా శిరీష? కాదు బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పు. మీరు వెళ్ళొచ్చు. రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ మోహన్. ఎస్ మేడం. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీషో చెప్పగలరా? మోహన్. సందేహం లేదు, ఏడు శిరీష. దట్స్ ఆల్. మీరు వెళ్ళొచ్చు. ఆఖరి సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏమే శిరీష? ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారికేనని రుజువు అయిపోయింది. నో యువర్ ఆనర్, ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర. నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి. అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి? అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది. ఆల్ రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరెక్కడ ఉన్నారు?
ఆ 15 రోజులు నేను ఒక చోట ఉన్నాను. ఎక్కడ? అది నేను చెప్పండి, ఎక్కడున్నారు, ఎందుకున్నారు? చెప్పలేరు, ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంటపడగానే తప్పించుకోపోయి కారు యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే. నేను తప్పించుకోలేదు, కారు బ్రేకులు పనిచేయలేదు. దబాయించకండి మీ సారిక. మీరు నడిపిన కారు అప్పటికి 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు. అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. యువర్ ఆనర్, నిస్సందేహంగా ఈ అమ్మాయి సారికని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నేను చెప్పేది నమ్మండి. నేను చెప్పేది నమ్మండి. దయచేసి నమ్మండి యువర్ ఆనర్. ప్లీజ్ దయచేసి నమ్మండి యువర్ ఆనర్. పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారిక ఏమేనని కోర్టు విశ్వసిస్తోంది. హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది. ఈ పేపర్ చూడు. ఈ అమ్మాయి అచ్చను కిడ్నాప్ చేసిన శిరీష్లే మీరు? డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు, కష్టం కలిగించుండొచ్చు. కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మలక్కటం నేను భరించలేను. దీనికి కారణమైన అహోబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను. చెప్పు, నువ్వే నన్ను నిరూపించుకునే సాక్ష్యాలు. చెప్పను. శిరీష? అవును, నేను చెప్పను. ఎందుకని చెప్పవు? ఎందుకు చెప్పాలో తెలియక. నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి. ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నీ కోసం బ్రతకాలి, నీ వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు నా వాళ్ళు? రేపో మాపో రాలిపోయే నా బామ్మ కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకనవసరం లేదు, ఒక్క మనిషి కోసం తప్ప. ఎవరా మనిషి? నువ్వే. శిరీష, అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు. శిరీష, యువర్ మ్యాడ్. నేను ఒక బజార్ రౌడీని. మొగల్ రేకు గుచ్చుకుంటుందని తెలిసిన జడ నిరాకరించదు రంజిత్. మడిచి ముడుచుకుని మురిసిపోవాలని చూస్తుంది. నేనొచ్చింది మనసిచ్చి పుచ్చుకోవటానికి కాదు శిరీష, నిన్ను రక్షించడానికి. నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి. అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను. అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నమ్మరు, నమ్మినా ప్రయోజనం లేదు. ఇది కూడా నాటకం అంటారు, నిన్ను జైల్లో పెడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని జరిగినా ఇంత జరిగినా నాకు చిన్న అనుమానం, అడగనా? అడుగు. ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శిరీష్ను వదిలేసి పోలీసులు నిన్నే కొల్లబడిచి ఉరిదీస్తే? అలా జరిగితే ముందు నిన్ను దొరికి ఆ తర్వాత నేను ఉరికమ్మ ఎక్కుతాను. ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట. దాన్ని ఎవరూ భేదించలేరు, ఎవరు పడగొట్టలేరు. పొరపాటు పడుతున్నావు అహోబలరావు. నువ్వు ఎంత కంచుకోటైనా ఫిరంగి గుండెకి ముక్కలైపోతుంది తెలుసా? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోటానికి. అంటే ఏమిటి ఉద్దేశం? ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను గాని ఆ అమ్మాయిని ఉరికమ్మ వేగిస్తానంటే సహించలేను. రంజిత్, నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు కావలసిన పని చేశావు. దట్స్ ఆల్. మిగతా విషయాలు నీకు అనవసరం. అహోబలరావు, నీకు ఆ రోజే చెప్పాను, డబ్బిస్తే పని చేస్తాను గాని నీచమైన పనులు చేయనని. కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యటానికా, హత్యలు చేయటానికా అని అడగకూడదు. అమ్ముకునే వరకే వాడిష్టం. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు, నా పని చేశావు, అంతే. అహోబలరావు, మర్యాదగా చెబుతున్నాను, నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది. పోలీసుల ముందు అసలు నిజం ఒప్పుకొని ఆ అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తావా లేదా? నెవ్వర్. యుద్ధం చేసేవాడికి జాలి, దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడదు రంజిత్. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇంతకాలానికి నా కత్తి వేటుకు దొరికింది. నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను. ఇంపాసిబుల్ అహోబలరావు. శిరీష నిర్దోష నిరూపిస్తాను. నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరికంబం ఎక్కిస్తాను. రంజిత్, కుర్రవాడివి, మరీ అంత రెచ్చిపోకు. ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు.
ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను. అధికారులు పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపో. చట్టబద్ధంగా చట్టం చేతే శిరీషను హత్య చేస్తున్నాను. తొందరపడ్డావు, నీ గతి అంతే. చూడు అహోబలరావు, ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది. ఓడిపోతావు. నువ్వు నెగ్గలేవు. మన డిస్టిలరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పేలిపోయిందా? ఎందుకు జరిగిందలా? నేను బాంబు పెట్టాను కనుక. నేను అనుకున్నాను మా అల్లుడికి నువ్వే కరెక్ట్ అయిన మొగుడు అని. రంజిత్, ఎందుకు చేశావు ఈ పని? నేనెందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు? కిరాయికి చేశాను. వీడు చాక్లెట్ ఇస్తాన్నాడు. ఏం చాక్లెట్ అది? 5 స్టార్ ఇచ్చాడు, చేశాను. Shut up! ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా? నేను తలుచుకుంటే. ఎవరో తలుచుకున్నట్టున్నారు. ముందా ఫోన్ ఇచ్చి. స్పీకింగ్. ఏమిటి? షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది, అంతేనా? శభాష్ బాబు, సెంటర్ చూస్తాను నువ్వు. ఈ పని ఎందుకు చేశావు? వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చేశాను. ఎరా, అంతేనా? అవును. మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు. మాట్లాడు. మా బాస్ కి ఒక మధ్యలో ఫుల్ బాటిల్ కొనిచ్చాను. ఎందుకని అడగవే? ఎందుకు బాబు? నీ పింగాణి పిడతల ఫ్యాక్టరీని పేల్చడానికి. ఆ ఫోన్ అదే ఉంటుంది. అమ్మ నాయనోయ్, నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది? ఫ్యాక్టరీ పేలి పిడతలు పగిలిపోయి. పిడతల ఫ్యాక్టరీ పేలిపోయిందా? నీ జిమ్మడి పోను, నీ చేతులు ఇరిగిపోను. అంతగా కావాలనుకుంటే 4 పిడతలు నీ మొహన పడేసేదాన్ని కదా. మన దెబ్బకిన పిడతలే తట్టుకోలేవు. ఇక నీ నాజూకు పింగాణి పిడతలు పిండి అయిపోతాయి. వీడికి నుంచి కదలడానికి వీల్లేదు. మరో 2 నిమిషాల్లో శవమై నా కాళ్ళ మీద పడాలి. ఆగండి ఆగండి ఆగండి. ఒరేయ్, టైం ఎంతైంది? 4 గంటల 59 నిమిషాల 56 సెకండ్లు. ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్. రెడీ, అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. 1 2 3. అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు. నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో, ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు. వస్తాను, బాంబులు ఎత్తుక్కోండి. బాంబులు ఆ బాంబులు దొరుకుతాయని నమ్మకం నాకు లేదు. పదమాయలు. మేడం మేడం, బ్రహ్మాండమైన న్యూస్. ఏమిటిది? ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్. బిలవా? ఎవరు? అదే అహోబలరావు, మన శత్రువు. ఓ, ఈ దెబ్బతో వాడి పని. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ కు వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను. ఇదిగో నేను ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్. అంటే వాడి దుర్మార్గాలకి తెరపడే రోజు దగ్గర పడిందన్నమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. రేపొద్దున హెడ్ లైన్స్, అక్రమాల అహోబలరావు దుర్మార్గాలు, దౌర్జన్యాలు వగేరా వగేరా వగేరా. మోహన్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను, రాసుకోండి. ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఏమిటి మాట్లాడేది? చెప్పింది చేయండి. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి. అమ్మా, ఈ రోజు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మన పత్రికకు పాలసీ ఉంది, ప్రజల్లో దానికి విలువ ఉంది. విశ్వం గారు, పత్రిక నాది, పాలసీ కూడా నాదే. ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను. అది కాదమ్మా. షట్ అప్. డూ వాట్ ఐ సే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నగారు నేను స్వాతంత్ర్య పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేం పడిన కష్టాలన్నిటికంటే నువ్విప్పుడు అన్నావే షటప్ అని, ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఐమ్ సారీ. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. అన్న మాటకు కట్టుబడి ఉండడం, కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ. ఇవాళ నా పాలసీ మార్చుకొని ఈ పేపర్లో పనిచేయలేను.
నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు. అంటే నీ తండ్రి 100 తుపాకులకు భయపడిన గాని ఒక్క పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత. పత్రిక అంటే అంత గొప్పదమ్మా. అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేం తల్లి. వస్తా. ఇదే నా రాజీనామా. అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు. జైల్లో ఉరికమ్ము ఎక్కబోతున్న అమాయకురాలే నా అసలైన మనవరాలు. అవును బామ్మ, ఆ నవ్వు శిరీషది కాదు, ఆ నడక శిరీషది కాదు, ఆ నడత శిరీషది కాదు, ఆ గుణం శిరీషది కాదు. మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషని. అవును బాబు. అవునమ్మా, పదండి. పదండి. అవును బామ్మ, నేనే శిరీష్నని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో ఆ రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు, నా మనవరాల్ని ఉరికమ్మం నుంచి తప్పించాలి మాస్టారు, తప్పించాలి. మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్. ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు బాబు నువ్వు? శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుడినైన ఓ దుర్మార్గుణ్ణి. రంజిత్, నాతో రండి, ఏం చేయాలో చెప్తాను. రండమ్మా. అందరికీ నా నమస్కారం. ఓటున్న ప్రజలకు 2 నమస్కారాలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక, శ్రీ అహోబలరావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు, కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని. కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళైంది. లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శిరీష, ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్, ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి.